एवरीवन वेलकम टू बीवीआर रियल एंड मार्केटिंग्स इंतवరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా మన వెబ్‌సైట్ ఉంది మీరు జస్ట్ గూగుల్ లో బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్ అని సెర్చ్ చేస్తే మన సైట్ అయితే వస్తుంది మన సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ విత్ ఓటీపీ రిజిస్టర్ చేసుకోండి సో ప్రతి ఒక్క వెంచర్ లొకేషన్స్ లేఅవుట్స్ మీకు ఎక్కడ ప్లాట్స్ కావాలి మీకు ఏమైనా ప్లాట్స్ అమ్మాలన్నా మీరైతే పోస్ట్ చేసుకోవచ్చండి ప్రజెంట్ ఈ రోజు లొకేషన్ వైజ్ వచ్చేసి మనకి సో ఓఆర్ఆర్ కి 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో కండ్లకోయ ఎగ్జిట్ నంబర్ 6 కండ్లకోయ ఎగ్జిట్ నంబర్ 6 ఓఆర్ఆర్ కి ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ నాగపూర్ హైవే సో నాగపూర్ హైవే మేడ్చల్ మీదుగా మనకి అప్ టు నెక్స్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో దబిల్పురా విలేజ్ మేడ్చల్ దబిల్పురా విలేజ్ దగ్గర మనకి ఒక హుడా లేఅవుట్ లో కొన్ని ప్లాట్స్ అయితే మీకు తీసుకురావడం జరిగిందండి వెంచర్ అయితే ఓల్డ్ వెంచర్ కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువే ఉంటుందండి బట్ ఎవరైనా 3 to 4 ఇయర్స్ ప్రాస్పెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి కన్స్ట్రక్షన్ కోసం చూసే వాళ్ళకి ఈ వెంచర్ సజెస్టబుల్ వెంచర్ ఈ వెంచర్ మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మనం అయితే ప్రెజెంట్ చేస్తున్నాం 2.5-3 ఇయర్స్ నుంచి లాస్ట్ 2.5 to 3 ఇయర్స్ లో దీంట్లో అప్రిషియేషన్స్ అయితే మంచిగా వచ్చాయి సో నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నాను నార్త్ జోన్ లో మీకు తెలుసు ఆల్రెడీ నాగపూర్ హైవే కూడా ఇదంతా కూడా ఇది టువర్డ్స్ నిజామాబాద్ అండి కామారెడ్డి నిజామాబాద్ సో ఇదంతా 6 లైన్ అవుతుంది ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది ఓవరాల్ గా ఈ వెంచర్ నుంచి మనకి టువర్డ్స్ ఓఆర్ఆర్ చూసుకుంటే 9 కిలోమీటర్స్ కండ్లకోయ ఐటీ టవర్స్ కి దగ్గరగా ఉంటుంది ప్రపోజ్డ్ ఐటీ టవర్స్ కి అండ్ ఇదే వెంచర్ నుంచి మనం టువర్డ్స్ నాగపూర్ వెళ్తే మనకి కూచారం దగ్గర షెడ్జ్ ఉందండి ఈ షెడ్జ్ కూడా మీకు జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది సో మీకు హైవేకి 400 మీటర్ డిస్టెన్స్ లో అయితే వెంచర్ అయితే ఉంటుంది హైవేకి 400 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అయితే ఉంటుంది ఈ 100 ఫీట్ రోడ్ నూతన కల్లు అండ్ మెదక్ అండ్ నాందేడ్ హైవేకి అయితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి ఇదైతే వెంచర్ స్ట్రక్చర్ ఇది మొత్తం హుడా లేఅవుట్ కంప్లీట్గా హుడా లేఅవుట్ స్ట్రక్చర్ ఇది సో ఇది వచ్చేసి ఓల్డ్ వెంచర్ అండి మనకి 86 ఎకరాస్ ఆల్ 267 స్క్వేర్ యార్డ్స్ ఎడ్జెస్కి 200 స్క్వేర్ యార్డ్స్ కొంచెం లాస్ట్కి వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో హెచ్ఎండిఏ లిమిట్స్లో సిటీకి దగ్గరగా ఓఆర్ఆర్ దగ్గరగా ఎవరైనా 3-4 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ ప్రాస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి ఇది బెస్ట్ సజెస్టబుల్ వెంచర్ అండి వెంచర్ మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు అసోసియేషన్ ఫామే వెంచర్ అంతా క్లీన్ చేస్తున్నారు సో వెంచర్ నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి సెట్ అవుతుంది బట్ ఏరియా డెవలప్మెంట్ చూసుకొని అప్రిషియేషన్ కోసం చూసే వాళ్ళకైతే ఈ వెంచర్ 100% మేము నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో దబిల్పురా మేడ్చల్కి దగ్గరలో సజెస్ట్ చేస్తున్నాము సో మనం ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ 2.5-3 ఇయర్స్లో రేట్ బాగా వచ్చింది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి దగ్గరలో వెంచర్కి దగ్గరలో వచ్చేసి దబిల్పురా రైల్వే స్టేషన్ కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ మనకి అన్నీ వచ్చేసి మనకి ప్యాసింజర్లు అన్నీ ఆగుతాయి సో జస్ట్ మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మేడ్చల్ ఆల్రెడీ మనకి ఎంఎంటీఎస్ కూడా రన్ అవుతుంది తెల్లాపూర్కి సికింద్రాబాద్కి లాస్ట్ ఇయర్ మే నుంచి 2023 మే నుంచి రన్ అవుతున్నాయి నెక్స్ట్ అప్కమింగ్ 3 to 4 ఇయర్స్లో మనకి ఈ ఇప్పుడు ఏదైతే మేడ్చల్ నుంచి మనోహరాబాద్ వరకు స్టేషన్ ఉందో ఇక్కడ వరకు కూడా మనకి తూప్రాన్ వరకు కూడా మనకి ఎంఎంటీఎస్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు ఈ హైవే ఫేసింగ్ చూసుకున్నా కానీ హైవే ఫేసింగ్ మన వెంచర్లు ప్రతి వెంచర్లో కూడా మినిమం తక్కువ ఎక్కడ కూడా 37,000 అయితే ప్రైసెస్ అయితే తక్కువ లేదు బట్ ఈ వెంచర్లో ఏంటంటే మనకి కంప్లీట్గా R1 జోన్ మీకు R1 జోన్లో ఉంటుంది సో దీంట్లో కొన్ని ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి ఉన్నాయండి ఒక్కసారి సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి సో మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఒకసారి వీడియోలోకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉందో చూద్దాం సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి ఇది మనకి కండ్లకోయ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దిగిన తర్వాత కోంపల్లి నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్ రోడ్ అండి నాగపూర్ హైవే ఇది 6 లైన్ వరకు అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది మోస్ట్ ఆఫ్ ది కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్లైఓవర్ కూడా మనకి కండ్లకోయ ఎగ్జిట్ దిగిన తర్వాత టువార్డ్స్ నిజామాబాద్ మేడ్చల్ దాటి 3 కిలోమీటర్స్ ఎల్లంపేట వరకు కూడా ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి లాస్ట్ 2 మంత్స్కి ఇప్పటికి సో చాలా ఫాస్ట్గా అయితే సో వర్క్స్ అయితే నడుస్తున్నాయి సో మీకు మేడ్చల్ ఏంటంటే కనపడకుండా రేట్లు అయితే చేంజ్ అవుతున్నాయండి ఈ ఏరియాలో సో మోస్ట్ ఆఫ్ ది సో ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో మీరు ఎవరైనా 20 to 25,000లో చూసే వాళ్ళకి సిటీకి దగ్గరగా దూరం వెళ్లకుండా కూడా మనకు ఓల్డ్ వెంచర్లు అయితే ఇంకొంచెం తక్కువ కూడా వస్తాయి సో మనకి గ్రామ పంచాయతీ కానీ పాత హుడా లేఅవుట్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్స్లో మేడ్చల్ నుంచి 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా వెంచర్స్ అయితే ఉన్నాయి సో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో సిటీకి ఎక్కువ దూరం వెళ్లకుండా రెసిడెన్షియల్ జోన్స్లో మనకి ప్లాట్స్ కావాలంటే మేడ్చల్ ఏరియాలో అయితే తీసుకోవచ్చు మనము సో మీకు డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ మేడ్చల్కి జస్ట్ ఇమీడియట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి కండ్లకోయ ఐటీ టవర్స్ ఆల్రెడీ మనకి ప్రపోజల్ అయితే జరిగి ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఆల్రెడీ సెడ్జ్ ఉంది మనకి ఇండస్ట్రియల్ సెడ్జ్ ఉంది మనకి కూచారంలో
సో ఇదైతే ప్రజెంట్ మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి మహాలక్ష్మి వెంచర్. ఆల్రెడీ దీంట్లో చాలా ప్లాట్స్ మనం సేల్ చేసాము. లాస్ట్ 3 years నుంచి కూడా ఈ వెంచర్ అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 3 yearsకి ఇప్పటికీ ఈ వెంచర్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ప్రైస్ పరంగా కానీ, సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కానీ, ఆ సరౌండింగ్లో వెంచర్స్ కానీ, సరౌండింగ్ కొత్తగా వచ్చిన వెంచర్స్ ప్రైసెస్ కానీ. సో ఇదైతే వెంచర్ ఎంటర్ అయిన తర్వాత ఇంటర్లో అంతా 60 feet రోడ్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని 40 feet రోడ్స్ అండి. 86 acres కూడా లేఅవుట్ R1 జోను. మీకు అప్పట్లోనే అండర్ గ్రౌండ్ పవర్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్, పార్క్స్, ఒక 8 parks ఉన్నాయి. సో ఇప్పుడు వెంచర్ కూడా మీకు ఏంటంటే మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో ఇంతకు ముందులో అయితే లేదండి. మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తే అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వెంచర్ అయితే చాలా బాగుంటుంది. అన్ని 267 square yards రెసిడెన్షియల్ జోన్లో సిటీ దగ్గరగా ఉన్న వెంచర్ అండి. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి దూరం వెళ్లకుండా, DTCP లిమిట్స్కి వెళ్లకుండా, హుడా లేఅవుట్స్లో, HMDL లిమిట్స్లో మనకి సిటీకి దగ్గరగా నార్త్ జోన్లో 3 to 4 years 100% 3 to 4 years ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కోసం చూసే వాళ్ళకి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ ఏమైనా ప్లాట్స్ కావాలన్నా, మీ ప్లాట్స్ సేల్ చేయాలన్నా మీరు BVR రియల్ మార్కెటింగ్స్ని కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.